హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, అందరూ మేము ఉండాలి. వాళ్ళు వచ్చేప్పటికల్లా వైటీలో మీకు యూట్యూబ్లో షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎలా పెట్టాలి, ఎలా చేయాలి మొత్తం చూపిస్తానండి. ఇట్లా చేస్తే మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కదానికి మినిమం 10 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ మీరు చేయాలంటే యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేసి ఫస్ట్ ట్రెండింగ్స్ టైప్ చేయండి. ట్రెండింగ్స్ అనేవి వచ్చిన వాటిలో మీకు నచ్చిన ట్రెండింగ్ రీల్స్ సాంగ్స్ ఏదైతే మీరు చేయగలరో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మీకు నచ్చినట్టు చేయడానికి డాన్స్ చేస్తారా, వాయిస్ ఇస్తారా, అది మీ ఇష్టం. నేను సపోజ్ చూడండి వ్యూస్ ఎన్ని ఉంటాయో అని మొత్తం మార్క్స్ చేస్తున్నాను, ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చూసి అది చేస్తే మనకి వ్యూస్ అనేది 100 చేయి కూడా 1000 వస్తాయి. నేను తీసుకున్నాను, సపోజ్ చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్లో మీకు లెఫ్ట్లో రైట్లో ఒకటి ఉంది చూడండి, ఇక్కడ యారో మార్క్ లాగా, దాని మీద క్లిక్ చేస్తే యూజ్ సౌండ్ అని వస్తుంది చూడండి, యూజ్ వాయిస్. ఆ దాంట్లోకి మనం మొత్తం చూసుకున్న తర్వాత దాంట్లో ఏం చేయగలో చూసి దాంట్లో వాయిస్లో క్లిక్ చేస్తే ఇట్లా ఆ వాయిస్ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే పైన రౌండ్ క్లిక్, అంటే ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా మీకు ఎలా చేయాలనుకుంటే అలా. సెకండ్ వచ్చేప్పటికల్లా టైమర్ ఫుల్ స్పీడ్ 0.5x 0.25x కొంచెం స్పీడ్, 1x ఇది నార్మల్, 2x స్పీడ్గా చెప్పలేకపోతున్నారు, మీకు వాయిస్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే 2x, అది కూడా కాదు నాకు ఇంకా స్లోగా అంటే 5x. అంత స్లోగా చెప్పుకుంటే ఇప్పుడు స్పీడ్గా వచ్చే డైలాగ్స్ కూడా స్లోగా వస్తాయి అనమాట మనకి. మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ పెట్టుకుంటే. అండ్ థర్డ్ వచ్చేటప్పటికేమో టైం సెట్టింగ్ అండి ఇది. ఇప్పుడు ఈ షార్ట్లో ఇప్పుడు డబుల్ రోల్ చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇదనమాట. ఆ వాయిస్ వరకు మీరు ఆఫ్ చేసుకుంటే అంతవరకు మీకు వినపడిద్ది. తర్వాత మళ్ళీ కట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో అక్కడి నుంచి అసలు వాయిస్ పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. డబల్ రోల్స్కి కానీ లేకపోతే ఎంతవరకు కావాలనుకున్నా కానీ వాయిస్ అనేది ఇట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ది చూస్తున్నారు కదా ఇట్లా, లేదంటే 10 సెకండ్స్ 20 సెకండ్స్ 5 సెకండ్స్ మీ ఇష్టం అనమాట అది. అండ్ ఫోర్త్ చెప్పినాము మామూలుగా బ్రైట్నెస్ వస్తుందండి. అండ్ ఫిఫ్త్ చెప్పడం గ్రీన్ స్క్రీన్ అనమాట. ఇది గ్రీన్ స్క్రీన్ అంటే చాలా మందికి తెలియదు, నేను ఇట్లా చూపిస్తాను చూడండి. ఒకటి ఫొటోస్ ఏదో ఒకటి పెడుతున్నాను, ఇది గ్రీన్ స్క్రీన్ అంటారు. గ్రీన్ స్క్రీన్ అంటే మీకు అంటే గ్రీన్ స్క్రీన్ అంటే మనిషి ఒక్కలే కనపడతారు. లేదు మీకు ఇట్లా స్కూల్లో పెట్టినట్టు ఆఫీస్లో పెట్టినట్టు కొంతమంది పెడతారు చూసారా, అది ఇలా వస్తుంది అనమాట. ఒక ఫోటో పెడితే అది ఫోటో మీద మీరు కనపడతారు, ఫోటో పైన మీకు కనపడుతున్నట్టు ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, చేయబెట్టి చూస్తున్నారా, వెనక ఫోటో కనపడుతుంది. అండ్ అంత క్లారిటీ లేదండి, ఫేస్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇది. అండ్ సిక్స్త్ వచ్చేసి రీటచ్. ఇదేంటంటే మీకు మన బ్యూటీ అనమాట, కొంచెం గ్లామర్గా ఎక్కువ కనిపిస్తాము. లేదు అనుకుంటే సెవెంత్ది, ఇప్పుడు సెవెంత్ చూపిస్తే చూడండి టార్చ్ అనమాట. మన లైటింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ మీరు దానికి టార్చ్ వేయాలంటే దీంట్లో చేయొచ్చు. మన సపరేట్గా వీడియో టార్చ్కి సపరేట్గా ఏం అవసరం లేదు, టార్చ్ వస్తుంది అన్నమాట ఇట్లాగా. అండ్ ఎయిత్గా చూపటికల్లేమో చూడండి చూపిస్తున్నాను. ఎయిత్ కామెంట్స్, మనం సేవ్ చేసిన కామెంట్స్ ఉంటాయి కదా, మన అన్ని వీడియోస్లో సేవ్ చేసుకుంటాం కొన్ని కామెంట్స్. ఆ కామెంట్స్ మొత్తం ఇక్కడ వస్తాయి అనమాట. అర్థమవుతుందా మీకు? క్లారిటీగా చూడండి, మొత్తం చెప్తాను. ఈ డ్రాఫ్ట్స్ అనమాట. ఇవి డ్రాఫ్ట్స్ అంటే మనం కొన్ని చేయలేకుండా బ్లాక్లో పెడతాం కదా, చేయలేకపోతున్నాము సరిగ్గా రాలేదు అనుకొని, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు అదే చేయాలనుకుంటే దీన్ని కూడా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇదే మళ్ళీ రీల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. డ్రాఫ్ట్లో పెట్టుకుంటే ఇట్లా డ్రాఫ్ట్ సేవ్ అయిపోతాయి. కొంతమంది చేసుకోరు కదా, చెప్తున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది కదా, నేను వీడియో తీస్తున్నాను. సపోజ్ మీకు అర్థమవడానికి ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎట్లాగా, వీడియోస్ ఎట్లాగా, సబ్స్క్రైబర్ ఎట్లాగా మొత్తం చెప్తాను చూడండి. ఎవరు మిస్ అవ్వకండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే కొంచెం కష్టమే అండి. సగం చూస్తే ఏమీ అర్థం కాదు. ఫస్ట్ వచ్చేటప్పటికెళ్ళేమో ఆల్ఫాబెట్స్, మనం పేరు పైన రాస్తాం కదా షార్ట్స్ మీద, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇట్లా రాస్తున్నాను చూడండి. సెకండ్ ట్రిమ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మాకు అంత వద్దు వీడియో, అలా కొంచెం చాలు అనుకుంటే ఇది ట్రిమ్, అంటే సగమైనా సరే మనం కట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికెళ్ళేమో లైటింగ్. ఎట్లా అంటే ఇప్పుడు మీకు బ్రైట్నెస్ కావాలి, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కావాలి, లేకపోతే డిమ్ కావాలి, లేకపోతే ఎక్కువ ఓవర్ లైట్ కావాలి, ఇంకా మీ ఇష్టం. ఇట్లా ఇక పైన చూసుకుంటా ఉంటే సైడ్ వస్తూ ఉంటే మొత్తం వస్తూ ఉంటాయి అనమాట వీడియోస్. ఇది చూసుకుంటా ఉంటే దీంట్లో బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, షైనింగ్ వస్తుంది, డిమ్ లైట్ వస్తుంది, అన్నీ వస్తాయి వీటిలో. మీరు చూసుకుంటేనే మీకు అర్థమైద్ది. ఫిఫ్త్ చెప్పగా మీ ఓన్ వాయిస్ అనమాట. ఇది మీరు సపోజ్ ఒక వాయిస్ తీసుకున్న షార్ట్, అది మీ ఓన్ వాయిస్తో కూడా చేయొచ్చు ఇక్కడే. అది యాడ్ వాయిస్ కాకుండా ఓన్ వాయిస్తో ఇక్కడ చేయొచ్చు. మేము ఆల్రెడీ 2-3 చేసాము, చూపిస్తాము తర్వాత. అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికల్లేమో ఇది క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ యాడ్ యువర్స్
అండ్ పోల్. చాలా మంది షార్ట్స్ మీద మీకు ఇష్టమా లేదా, ఇట్లా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా క్వశ్చన్స్ అవి పెడతారు కదా, అదే అనమాట. సపోజ్ ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ వచ్చేసాం అనుకోండి, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు నచ్చిన తమ్నెయిల్ అంటే మీన్స్ ఒక క్వశ్చన్ లాగా, ఇప్పుడు ఈ వీడియో దేనికి, నా హ్యాండ్, దిస్ మై హ్యాండ్ చెప్తున్నా చూడండి, ఇది మై హ్యాండ్. ఇక్కడ ఇట్లా వస్తుంది. మై హ్యాండ్ అనేది ఇంగ్లీష్లో కావాలి. మీకు తెలుగులో కావాలనుకోండి, సపోజ్ మీకు తెలుగులో చేస్తున్నారు లేదా తమిళ్ చేస్తున్నారు, ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి పైన. మేమైతే తెలుగు, ఇంగ్లీష్ ఉంటూ తెలుగు పెట్టుకున్నాం. నా చెయ్యి, మై హ్యాండ్ అని కొట్టని చేస్తారా, ఇక్కడ నా చెయ్యి అని వస్తుంది. ఇది తెలుగులో కావాలని, తెలుగులో పెట్టుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ప్లస్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారండి. ఇంగ్లీష్లో పెట్టుకుంటే అందరిలాగే ఉంటుంది, కానీ తెలుగులో పెడితేనే క్లారిటీ ఉంటుందండి, వ్యూస్ కూడా బాగా వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, వైటీ అంటే యాష్ కొట్టేసిన తర్వాత, యాష్ కొడితే ట్రెండింగ్, ఫస్ట్ మీరు పెట్టాల్సింది ట్రెండింగ్ పెట్టుకోవాలి. తర్వాత మీరు కామెడీ చేస్తున్నారా అలా ఏం చేస్తున్నారా చూసుకోండి. కామెడీ అయితే కామెడీ పెట్టండి, తెలుగు అయితే తెలుగు పెట్టండి. ట్రెండింగ్ షీల్డ్స్, ట్రెండింగ్ షార్ట్స్ చూసారా, ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్ పెట్టాను కదా, అంటే ట్రెండింగ్లో ఇందాక మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకు ట్రెండింగ్ ఎట్లా అయితే వచ్చినాయో ఇలా పెడితే వాటిల్లో కూడా మనం వెళ్తాయి అనమాట. సపోజ్ కొంతమంది చూసి మనం ఎట్లా చేస్తున్నామో వాళ్ళు కూడా ఎట్లాగే చేస్తారనమాట. అండ్ థర్డ్ కానీ ఏదైనా సరే వైటీ షార్ట్స్ కానీ, వైటీ వీడియోస్ కానీ, వైరల్ షార్ట్స్ కానీ ఇలా ఉంటాయి కొన్ని. ఈ పెట్టుకుంటే మనం ఏవైతే ఉంటాయో వీడియోస్ కొంచెం ఎక్స్ట్రాగా ప్రమోట్ అయ్యి ఉంటుంది. వీటిల్లో 3 ఉంటాయి: పాపులర్, పబ్లిక్, అన్లిస్ట్, ప్రైవేట్. ప్రైవేట్ పెట్టుకుంటే సేవ్ అవుతుంది. మామూలుగా అయితే ఇదే చెప్పు డేట్ అండి, టైము డేటు అట్లా పెట్టుకొని మనం చేసుకోవచ్చు వీటిలో. అంటే మీకు సపోజ్ కుదరలేదు, నాకు షార్ట్లు తీసుకున్నారు, నాకు ఇప్పుడు పెట్టుకోవడానికి కాదు, టక్కటక్క పెట్టేస్తే వ్యూస్ రావు. మినిమం 2-3 అవర్స్ ఉండాలి, గంటకి పెట్టకూడదు. 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇట్లాగా వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ మనం నెక్స్ట్ ఇయర్ కావాలనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు ఆ టైంకి రిలీజ్ చేసేస్తుంది యూట్యూబ్. మీరు అప్పుడే ఓపెన్ చేయాలి, ఇప్పుడే పెట్టాలి అని కదా. చూసారా డేట్ అయితే ఎక్కడ ఎట్లా వచ్చిందో. తర్వాత మీరు చేయాల్సింది కామెంట్ ఆన్లో ఉందా లేదా అవి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత, ఆ ట్యాగ్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత అప్లోడ్ కొట్టేస్తే మొత్తం వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మీకు కావాల్సిన టైంలో ఆ టైంలోనే వస్తుంది. మీరు ఇప్పుడు చేసిన ఎన్ని చేస్తేనే మీకు ఇంకా ప్లస్ పాయింట్ అయ్యి మీకు వీడియోస్ వస్తాయి. మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకా పార్ట్ 2 కావాలనుకుంటే, ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేస్తే ఇంకా డీప్గా చెప్తాను. ఇది స్టెప్ బై స్టెప్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోస్ ఎలా ఉన్నాయి మాత్రం గ్యారంటీ మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఇంకా నాకు తెలుసుకోవాలంటే మేము తెలుసుకుంటాం, మీరు చెప్తేనే కానీ. మీరు చెప్పకుండా సరే అనుకుంటే మేమేం చెప్పాలి.